దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులకు శిలువ మీద వేలాడిన క్రీస్తు ప్రభు పేరిట శుభములు కలుగునుగాక. ప్రభు మీ అందరితోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన క్రీస్తు సువార్త 15వ అధ్యాయం వచనములు 34. పగలు 3 గంటల సమయమున ఎల్లోయి ఎల్లోయి లామా సమక్తాని అని యేసు బిగ్గరగా కేకలు పెట్టెను. నా దేవా నన్ను ఎలా విడనాడితివి అని దీని అర్థము. ఇది క్రీస్తు ప్రభు యొక్క శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి మహిమ కలుగునుగాక. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, ఈ శ్రమల దినములలో క్రీస్తు తన శ్రమల పాటల ద్వారా అక్కడ కూడి ఉన్న వారందరితో మాట్లాడినట్లుగా దివ్యవాణి వీక్షిస్తున్న వారందరితో ఆ యేసు ప్రభువే మాట్లాడాలని ఆశతో ఆకాంక్షతో ఒక పాటను ప్రార్థనగా మలుచుకొని ప్రభువుకి మొరపెట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దివ్యవాణి వీక్షిస్తున్న వారందరూ నాతో ఏకీభవించి పాట ద్వారా ప్రార్థించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మీ అందరి కోసం నేను ఏ విధంగానైతే తపన పడి ఆశ కలిగి ప్రభుకు మొరపెడుతున్నానో, మీరు కూడా దేవుని యొక్క వాక్కును వినుటకు అంతే తపన ఆశ కలిగి నాతో ఏకీభవించి ప్రార్థించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా చేయి పట్టి నడిపించు యేసా, నీవేగ నా మార్గము. నా చేయి పట్టి నడిపించు యేసా, నీవేగ నా మార్గము. నా నోట నీ మాట పలికించు దేవా, నీవేగ నా వేదం. నా నోట నీ మాట పలికించు దేవా, నీవేగ నా వేదం. నా పయనమందు ముందుండి నడుపు, నీవేగ నా స్వరము. నా పయనమందు ముందుండి నడుపు, నీవేగ నా సర్వము. నా చేయి పట్టి నడిపించు దేవా, నీవేగ నా మార్గము. నా నోట నీ మాట పలికించు యేసా, నీవేగ నా స్వరము. నీవేగ నా స్వరము. మా ముందుండి నడుపు వాడవు నీవేనయ్యా, మా నోటిలో ఉండి మాట్లాడవాడవు నీవేనయ్యా. మా తలంపులో, మా నోటిలో, మా యొక్క
అణువణువులో ప్రభువా నీ ఆత్మను ఉంచండి, నీ ఆత్మశక్తి బలమును ఉంచండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనములో మానవుడు కేవలము రొట్టె వలననే జీవించడు, కానీ ప్రభు వచించు ప్రతి మాట వలన జీవించును అని నీ వాక్యం ద్వారా సెలవిస్తున్నావు. నా నేటిలో ఉన్నది నీ వాక్కు ప్రభువా. ఆనాడు ఇర్మియాతో పలికినట్లుగా ఈనాడు మా అందరితో పలుకుతున్న దేవుడవు ప్రభువా. నీవే స్వయముగా మాట్లాడుమని, నీ వాక్యం వినుటకు, నీ వాక్కు ద్వారా మా జీవితంలో అద్భుతములు జరుగుటకు ఈ శ్రమల దినములలో నీ అనుగ్రహాన్ని ప్రసాదించుమని, నీ శక్తిని ప్రసాదించుమని, నీ బలముతో నింపుమని మా నాథుడును మీ కుమారుడు శిలువ మీద వేలాడిన యేసయ్య పేరిట అడిగి బ్రతిమాలు కొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, అందరూ బాగున్నారా? ఈ శ్రమల దినములలో మీ జీవితాన్ని ఏ విధంగా గడుపుతూ ఉన్నారు? దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, ఈ శ్రమల దినములలో మీ జీవితాన్ని ఏ విధంగా గడుపుతూ ఉన్నారు? మీ అందరి కోసం నేను దేవునికి మొరపెట్టాను, దేవుడితో మాట్లాడాను. ప్రభువా, ఈ దివ్యవాణి వీక్షిస్తున్న వారందరితో ఏమి మాట్లాడాలని ఆశపడుతున్నావని చెప్పి ఆ ప్రభువుని అడిగినప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు. మాతో మాట్లాడి అంటున్నాడు, నేను నిన్ను మరవలేదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నేను నిన్ను మరవలేదు అంటున్నాడు. ఇదే దేవుని అంశం. దేవుడు దివ్యవాణి వీక్షిస్తున్న వారందరికీ కూడా ఇచ్చు అంశం ఇదే. మరవని దేవుడు. ఈరోజు ముఖ్యమైన అంశం మరవని దేవుడు. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనంలో రాయబడి ఉంది. యేసు ప్రభువే స్వయంగా పలుకుతున్న మాట. 3 గంటల సమయమున ఏలోయి ఏలోయి లామా సమక్తాని అని చెప్పి క్రీస్తు ప్రభు పలుకుతున్నాడు. దీని అర్థం ఏమిటి? నా దేవా, నన్ను ఎలా విడనాడితివి అని చెప్పి క్రీస్తు ప్రభువే స్వయముగా తన తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు క్రీస్తు ప్రభు ఈ మాట మాట్లాడాడు? నిజంగా తండ్రి క్రీస్తు ప్రభు మరిచిపోయాడా? నీ దేవుడు నిన్ను మరిచిపోయే దేవుడా? నీ దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను మరిచిపోయే దేవుడా? దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, క్రీస్తు ప్రభువుని దూషిస్తున్నప్పుడు తండ్రి మరిచిపోయాడా? క్రీస్తు ప్రభువుని కొరడాలతో కొడుతున్నప్పుడు తండ్రి మరిచిపోయాడా? క్రీస్తు ప్రభువు తల శిరస్సుపై ముళ్ళ కిరీటము పెట్టి వేదన పొందుతున్నప్పుడు తండ్రి మరిచిపోయాడా? క్రీస్తు ప్రభువు గెత్సెమనే తోటలో వేదన పొందుతున్నప్పుడు తండ్రి మరిచిపోయాడా? క్రీస్తు ప్రభువు సిలువ మోస్తూ భారము చేత కింద పడుతూ ఉంటే అందరూ కూడా తీక్ష చూసినట్లుగా చూస్తూ ఉంటే తండ్రి మర్చిపోయాడా? తండ్రి మర్చిపోయే తండ్రియా? ఆ కుమారుడు అంటున్నాడు, ఎలోయి ఎలోయి లామా సమక్తాని అంటూ ఉన్నాడు. నా దేవా, నా దేవా, నన్ను ఎలా మరిచితివి అంటున్నాడు. ఈ శ్రమల్లో, అంటే క్రీస్తు పడిన శ్రమల్లో, క్రీస్తు పడిన బాధల్లో, క్రీస్తు పడిన ఇబ్బందుల్లో తండ్రి మర్చిపోయాడా? నీవు కూడా అనేక సార్లు ఇటువంటి ప్రశ్న వేసుకుంటూ ఉండవచ్చు. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, మీ జీవితంలో కూడా ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో వేదన అనుభవించి ఉండవచ్చు. ఆ వేదనలో, ఆ కష్టములలో, ఆ బాధలలో నీవు కూడా ఒక ప్రశ్న వేసుకుంటూ ఉండవచ్చు. నా ఈ వేదనలో, నా ఈ బాధలో, నా ఈ కష్టంలో నా తండ్రి నన్ను మర్చిపోయాడా? నా దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు, నన్ను సృష్టించిన దేవుడు
నన్ను మర్చిపోయాడా అని నీవు కూడా ప్రశ్నించి ఉండవచ్చు. దీనికి సమాధానముగా దేవుడు ఏమి మాట్లాడుతున్నాడో ఒక్కసారి చూద్దాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14వ వచనం చదువుకునే ఎడల సియోను ఏమి పలుకుతూ ఉన్నాడు? ప్రభు నన్ను పరిత్యజించెను, నన్ను విస్మరించెను అని సియోను పలికెను అని. సియోను కూడా యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14వ వచనంలో కూడా క్రీస్తు ప్రభు ఏ విధంగానైతే పలికి ఉన్నాడో ప్రవక్త ఇదే విధంగా పలుకుతూ ఉన్నాడు. నన్నేమైనా మర్చిపోయావా, పరిత్యజించావా, విడిచిపెట్టావా అని చెప్పి అంటున్నాడు. దానికి సమాధానముగా దేవుడు ఏమంటున్నాడు? స్త్రీ తన పసికందును మర్చిపోవును, తన ప్రేగును పుట్టిన బిడ్డను జాలు చూపకుండును, ఆమె తన శిశువును మరిచినను నేను మాత్రము నిన్ను మరవను అంటున్నాడు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు నీతో నాతో మనందరితో పలుకుతున్న సత్యం ఏమిటి అనంటే, ప్రేగున పుట్టిన ఒక బిడ్డను తల్లి మర్చిపోతుందేమో, మర్చిపోయే సంఘటన ఎదురవుతాయేమో, పరిస్థితులు ఎదురవుతాయేమో, కానీ నేను నిన్ను మరవను దేవుడను అని చెప్పి పలుకుతున్నాడు. అంతేకాకుండా 16వ వచనంలో చాలా చక్కగా రాయబడి ఉంది, నేను నీ పేరును నా అరచేతి మీద రాసుకొంటిని, నీ ప్రకారము నిత్యము నా కన్నుల ఎదుట నిలిచి ఉన్నది అని ప్రభువే స్వయముగా యెషయా ప్రవక్త ద్వారా ఈ సత్యమును మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. బయలుపరుస్తున్న దేవుడు యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3వ వచనములో కూడా చదువుకునే ఎడలు ప్రభు ఒక సత్యాన్ని మనం బయలుపరుస్తున్నాడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3వ వచనము, యాకోబు వంశీయులారా, ఇశ్రాయేలునందు మిగిలి ఉన్నవారలారా, నా మాటను వినుడు అంటున్నాడు. దేవుడే స్వయముగా ఇశ్రాయేలుతో, యాకోబు వంశీయులతో దివ్యవాణి వీక్షిస్తున్న నీతో నాతో మనందరితో పలుకుతున్న సత్యం ఇది. ఒకసారి నిగూఢమైన రహస్యాన్ని తెలుసుకుందామా? నా మాట వినుడు అంటున్నాడు. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, ఈరోజు మీరు దేవుని మాటను వినాలి. ఏమంటున్నాడు దేవుడు? ఒకసారి చదువుకుందాం. మీరు పుట్టినప్పటి నుండి నేను మిమ్ము భరింతును, మీరు జన్మించినప్పటి నుండి నేను మిమ్ము మోసితిని, మీరు వృద్ధులకు వరకును నేను మీకు దేవుడను, మీ తల నలసిన దాకా నేను మిమ్ము మోయుదును, నేను మిమ్ము సృష్టించితిని, మిమ్ము భరింతును, నేను మిమ్ము మోయుదును, రక్షించుదును అంటున్నాడు. దేవుడే స్వయంగా పలుకుతున్న మాట. నేను మిమ్ము సృష్టించాను, భరిస్తాను, రక్షిస్తాను, దీవిస్తాను అని చెప్పి పలుకుతున్నాడు. దేవుడు మరవని దేవుడు అండి. దేవుడు విడిచిపెట్టని దేవుడు, దేవుడు విడనాడటువంటి దేవుడు. అందుకనే దేవుడు చాలా స్పష్టంగా తన నిగూఢమైన రహస్యం ద్వారా ఒక పలుకుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 5, 6, 7 ఈ విధంగా వచనం పలుకుతున్న ఎడలు ఒక సత్యం అక్కడ రాయబడి ఉంది. ఒక సత్యం అక్కడ రాయబడి ఉంది. నాకు సాటివాడు ఎవరు? నాకు సాటివాడు ఎవరు? యెషయా గ్రంథం 46వ అధ్యాయం 5వ వచనం చదవండి. దేవుడే స్వయముగా దివ్యవాణి వీక్షిస్తున్న వారందరినీ ప్రశ్నిస్తున్నాడు, నాకు సాటివాడు ఎవరు? నిజమే, నిజమే, ఆయనకు సాటివాడు ఎవరు లేరండి. నీ తల్లి లేదు, నీ తండ్రి లేరు, నీ సహోదరులు లేరు, నీ సహోదరి లేదు. ఈ లోకంలో ఆయనకు సాటి ఎవ్వరు లేరండి. ఇది వాస్తవం, ఇది యథార్థం.
రాజట మానవుడు కలిగిన ఆ బంగారమును బట్టి వెండిని బట్టి ఏం చేస్తున్నాడట? ఒక రూపాన్ని సృష్టించి దానికి మొక్కుతూ ఉన్నాడట. మొక్కుతూ ఉన్నాడు, రక్షించమని అడుగుతూ ఉన్నాడు. తను తయారు చేసిన ఒక రూపాన్ని, ఒక బొమ్మను తయారు చేసి మొక్కుతున్నాడు, రక్షించమని అడుగుతున్నాడు. దేవుడే స్వయంగా ప్రశ్నిస్తూ అంటున్నాడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 7వ వచనం చివరి భాగంలో, అది నిన్ను రక్షించునా అని అంటున్నాడు. నిజమే, దానికి నీవు మొక్కినచో, దానికి నీవు మొరపెట్టినచో అది నిన్ను రక్షించునా? లేదండి, అది లేదు. నీ అపాయముల నుండి, నీ కీడుల నుండి, నీ ఆటంకముల నుండి అది నిన్ను రక్షించునా? లేదండి, రక్షించలేదు. నిన్ను రక్షించినది ఎవరు? నేనే అని ప్రభు పలుకుతున్నాడు. శిలువ మీద వేలాడిన ఆ క్రీస్తు ప్రభువుని రక్షించిన వాళ్ళు ఎవరు? దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, శిలువ మీద వేలాడిన, శ్రమలు అనుభవించిన, కష్టాలు అనుభవించిన, శిలువను మోసిన ఆ క్రీస్తు ప్రభువుని రక్షించింది ఎవరు? ఎవరండి? అక్కడ ఎంతో మంది క్రీస్తు ప్రభువు చేత అద్భుతములు పొందిన వాళ్ళు ఉండొచ్చు, ఆశ్చర్య కార్యములు పొందిన వాళ్ళు ఉండొచ్చు. అపోస్తులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, తన తోటి సహోదరులు ఉన్నారు. ఎవరైతే కళ్ళు లేక బాధపడుతున్నప్పుడు దేవుడు కళ్ళిచ్చిన వాళ్ళు ఉన్నారు, నడవలేకుంటున్న వాళ్ళు నడిచిన వాళ్ళు ఉన్నారు, మరణించిన వారు జీవముతో లేచిన వాళ్ళు ఉన్నారు. ఎంతో మందిని ఎవరు రక్షించారండి? యేసు ప్రభువుని. యేసు ప్రభువుని రక్షించిన వాళ్ళు ఎవరు? శిల్వ మరణ వేదన ద్వారా యేసు ప్రభువుని రక్షించిన వాళ్ళు ఎవరు? ఆ తండ్రియే. ఎందుకంటే ఆ తండ్రి తన కుమారుని విడిచిపెట్టలేదండి. రక్షించే వాళ్ళు ఆ తండ్రియే. రక్షించేవాడు నీవు నమ్ముకున్న దేవుడే. క్రీస్తు ప్రభువుని శిలువ మరణము నుండి రక్షించినది ఆ క్రీస్తు ప్రభువు. ఎవరినైతే నమ్ముకున్నాడో, ఏ తండ్రినైతే నమ్ముకున్నాడో ఆ తండ్రి ఆ శిలువ శ్రమల మరణము నుండి రక్షించుట మనం చదువుకుంటూ ఉన్నాం. కనుక నాకు సాటివారు ఎవరు అని ఆ దేవుడే ప్రశ్నిస్తున్నాడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 5వ వచనం చదువుకునేడలో చాలా స్పష్టంగా ఆ ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు. అందుకని యెషయా గ్రంథం 41వ అధ్యాయం 12, 13 వచనం చదువుకునేడలో, మరి ముఖ్యంగా 13వ వచనం చదువుకునేడలో, నీ దేవుడవైన ప్రభువునైన నేను నీకు బలమును వసగుదును, నీవు భయపడకుము అంటున్నాడు. నీవు భయపడకు అంటున్నాడు. నీ జీవితములలో ఒకానొక సందర్భములో నీవు సొమ్మసిల్లిపోతున్నావా, కృంగిపోతున్నావా, నీరసించిపోతున్నావా? ప్రభు యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు పలుకుతున్నాడు, నీకు బలమును నేనే, నీవిక భయపడకు అంటున్నాడు. ఏ దేవుడైతే తల్లి నిన్ను మర్చిపోయినను నిన్ను మర్చిపోను అంటున్నాడో, ఏ దేవుడైతే నాకు సాటి వారు ఎవరు అని పలుకుతున్నాడో, ఏ దేవుడైతే నీకు బలమును నేనే, నిన్ను సృష్టించిన వాడు నేనే, ఇక భయపడకు అంటున్నాడు. క్రీస్తు ప్రభు తన సర్వం ఆధారమంతయు కూడా ఆ తండ్రి మీదనే ఉంచాడండి. ఆ తండ్రి మీదనే ఉంచాడు. అందుకనే ఆ సిలువ మీద వేదన పొందుతున్న యేసు ప్రభు ఈ లోకాన్ని చూపిస్తూ అంటున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించుడు అంటున్నాడు. ఎందుకు అనంటే ఆ కుమారుడు ఆ తండ్రి మీదనే ఆధారపడి జీవిస్తున్నాడు. ఆ తండ్రి మీదనే ఆధారపడి జీవిస్తున్నాడు. బైబిల్లో ఒక 3 ముఖ్యమైన సంఘటనలు ఒకసారి చదువుకుందామండి. బైబిల్లో ఒక 3 ముఖ్యమైన సంఘటనలు ఆదికాండం 37వ అధ్యాయం నుండి చదువుకునేడల పూర్వ నిబంధనలోని యోసేపు యొక్క కుటుంబం, యోసేపు గురించి అక్కడ రాయబడి ఉంది. 37వ అధ్యాయం నుండి చదువుకుని యోసేపు
జీవితం గురించి రాయబడి ఉంది. యోసేపు తన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాడండి. ఎన్నో కష్టాలు అనుభవించాడు. తన సొంత సహోదరుల ద్వారా ఏం చేయబడుతున్నాడు? అసూయ చెందబడుతున్నాడు. ఆదికాండం 37వ అధ్యాయం 27వ వచనం చదువుకునేడల 37వ అధ్యాయం 27వ వచనం చదువుకునేడల 2 అతనిని ఇజ్రాయేలుకు అమ్మివేయదము అంటున్నాడు. సహోదరులే ఈ యోసేపుని ఏం చేస్తున్నారు? అమ్మివేయాలని చెప్పి ఆలోచించారు, అమ్మివేశారండి. అమ్మివేశారు. ఈ సహోదరుల ద్వారా ఈ యోసేపు ఎన్నో శ్రమలకు, ఇబ్బందులకు గురయ్యాడు. మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, దేవుడు యోసేపుని మర్చిపోయాడా? వాక్యం సెలవిస్తుంది. ఆదికాండం 39వ అధ్యాయం 21వ వచనంలో ఈ యోసేపు చెరసాలలో వేయించబడుతున్నాడండి. అమ్మి వేయబడినప్పుడు దేవుడు యోసేపును మరిచిపోయాడా? చెరసాలలో వేయించబడినప్పుడు దేవుడు యోసేపును మరిచిపోయాడా? మరిచిపోలేదండి. దేవుడు ఎన్నడూ కూడా ఈ యోసేపును మర్చిపోలేదు. సహోదరుల ద్వారా అసూయ చెందినప్పుడు, సహోదరుల ద్వారా అమ్మివేయబడినప్పుడు, చెరసాలలో వేయబడినప్పుడు, ఈ శ్రమల అన్నిటి సమయంలో దేవుడు యోసేపును మర్చిపోలేదండి. అందుకనే ఆదికాండం 39వ అధ్యాయం 1-2 వచనము చదువుకునే ఎడల, మరి ముఖ్యంగా 2వ వచనంలో 39వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు యోసేపుకును తోడై ఉండెను అని వాక్యం. మర్చిపోలేదండి. శ్రమలు అనుభవిస్తుండొచ్చు, కానీ దేవుడు యోసేపును మర్చిపోలేదు, విడిచిపెట్టలేదండి. అందుక వాక్యం చాలా స్పష్టం చేస్తుంది ఏ విధంగానైతే దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు, అందుకనే యోసేపు తన జీవితంలో వర్ధిల్లగలుగుతూ ఉన్నాడు. ఉన్నత స్థానమునకు లేవనెత్తబడుతున్నాడు, రక్షించబడుతున్నాడు. ఆయన ద్వారా ఆ కుటుంబము రక్షించబడుతుందండి. ఆ కుటుంబము రక్షించబడుతుంది. వాక్యం చాలా స్పష్టం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా మనము ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 2వ వచనం చదువుకునేడల, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 2వ వచనం చదువుకునేడల, ఇజ్రాయేలు ప్రజలు 40 సంవత్సరములు ఎడారిలో నడిచారు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఎడారిలో ఇజ్రాయేలు ప్రజలు 40 సంవత్సరములు నడుస్తూ ఉండగా దేవుడు ఇజ్రాయేలు ప్రజలు మర్చిపోయాడా? మర్చిపోలేదండి. మర్చిపోలేదు. దేవుడు ఇజ్రాయేలు ప్రజలు మర్చిపోలేదండి. వారు ఆకలిగొని ఉన్నప్పుడు ఆకలిని తీరుస్తున్నాడు, దప్పిక కొని ఉన్నప్పుడు దప్పికను తీరుస్తున్నాడు. ఎర్ర సముద్రం అడ్డుగా ఉన్నప్పుడు ఎర్ర సముద్రాన్ని చీలుస్తున్నాడు. ఎరికో గోడలు అడ్డుగా ఉన్నప్పుడు ఎరికో గోడలు కూల్చివేస్తున్నాడు. ఎంతో మంది శత్రువులు, సైన్యములు ముందుండి నన్ను విజయంను ప్రసాదిస్తున్నాడు. 40 సంవత్సరములు ఇజ్రాయేలు ప్రజలు ఎడారిలో నడుస్తుండగా దేవుడు ఆ ఇజ్రాయేలు ప్రజలను మర్చిపోలేదండి, మర్చిపోలేదు. మూడవ సంఘటనగా మనం ఏలియా యొక్క జీవితాన్ని చూద్దాం. ఏలియా యొక్క జీవితం ఏం జరుగుతుంది? రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం మరి ముఖ్యంగా 2-3 వచనాలు చదువుకునేడులా రాణి తలంచుతూ ఉంది. ఏం తలంచుతూ ఉంది? ఈ ఏలియా ప్రవక్తను చంపేయాలని చూస్తుంది. ఆ సమయంలో ఏలియా ఏం చేస్తున్నాడు? పారిపోతున్నాడండి, పారిపోతున్నాడు. ప్రవక్త అయిన ఏలియాను దేవుడు మర్చిపోయాడా? దేవుడు మర్చిపోయాడా? ఎందుకు పారిపోయే పరిస్థితి ఏలియాకు వస్తుందండి? ఎందుకు ఈ ఏలియా నేను చనిపోతాను అని చెప్పి ఆలోచిస్తున్నాడు? దేవుని చేత మిక్కిలిగా ప్రేమించబడుతున్న దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, యోసేపు శ్రమల్లో కలిగి ఉన్నప్పుడు దేవుడు మర్చిపోయాడా? ఇజ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ఎడారిలో నడుస్తున్నప్పుడు, శ్రమలు అనుభవిస్తున్నప్పుడు దేవుడు మర్చిపోయాడా?
ఏలియా మరణ భయముతో పారిపోతున్నప్పుడు దేవుడు మర్చిపోయాడా? క్రీస్తు ప్రభువు శిలువ వేదన అనుభవిస్తున్నప్పుడు దేవుడు ఏమైనా మర్చిపోయాడా? మర్చిపోలేదండి, మర్చిపోలేదు. యోసేపుకు దేవుడు తోడయుండనని వాక్యం సెలవిస్తున్నట్లుగా ఏలియాకు భోజనం తినుటకు దేవుడు ఆ రొట్టెను నీరుని ప్రసాదించినట్లుగా మరణము నుండి జీవమును ప్రసాదించు దేవుడు క్రీస్తు ప్రభుకు తోడై ఉన్నట్లుగా నీ జీవితంలో కూడా తోడై ఉండబోతున్నాడండి. అందుకనే యెషయా గ్రంథంలో పలకబడుతున్నట్లుగా ప్రేగును పుట్టిన బిడ్డను ఒక తల్లి మర్చిపోతుండొచ్చేమో, ఒక తండ్రి మర్చిపోతుండొచ్చేమో. నీ శ్రమలలో, నీవు పడుతున్న ఇబ్బందుల్లో నీ కుటుంబం వారే నిన్ను మర్చిపోతుండొచ్చేమో. నీవు నా అని అనుకున్న వారు నిన్ను మర్చిపోతుండొచ్చేమో. నీ శ్రమల్లో, నీ బాధల్లో, నీ ఇక్కట్లలో, నీ వేదనలో వారు నిన్ను మర్చిపోతుండొచ్చేమో. వాక్యం సెలవిస్తుంది, దేవుడు నిన్ను మర్చిపోయే దేవుడు కాదండి. ఈ శ్రమల దినములలో నువ్వు అనుకుంటున్నావా, దేవుడు నన్ను మర్చిపోయాడా ఈ శ్రమల సమయంలో అని? శ్రమల సమయంలో గుర్తుంచుకో, దేవుడు నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. ప్రార్థన చేసుకుందాం, మొరపెట్టుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, మేము అనేక సందర్భాల్లో ఎదుర్కొన్న శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి, కష్టాలను బట్టి మేము అనుకున్నామయ్యా, దేవుడు నన్నేమైనా విడిచిపెట్టాడా, మర్చిపోయాడా అని. లేదయ్యా, నేను నిన్ను మర్చిన దేవుడను కాదు అంటున్నావు. నిజమే ప్రభువా, నీవు మమ్మల్ని విడిచే దేవుడవు కాదు, నీవు మమ్మల్ని మర్చిపోయే దేవుడవు కాదు, నీవు మమ్మల్ని తృణీకరించే దేవుడవు కాదు ప్రభువా. మమ్మల్ని ఎన్నడూ కూడా మర్చిపోక, తృణీకరించక, మా చేయి పట్టి మాలో ఉండి ఆ యోసేపుకు నువ్వు తోడై ఉన్నట్లుగా, ఆ ఏలియాకు నువ్వు తోడై ఉన్నట్లుగా, యేసు ప్రభువుకి శ్రమల సమయంలో తోడై ఉన్నట్లుగా బలమును వసగు వాడవు నేనే అంటున్న దేవుడవయ్యా. ఈ శ్రమల దినములో మాకు బలముగను, మాకు శక్తిగను, మా పాపము లెక్కింపక, మా దోషములను బట్టి శిక్షింపక, క్షమించి రక్షించి దీవించమని, మాకు నిత్యము తోడై ఉండి మాతో ఉండమని మా నాథుడును మీ కుమారుడు యేసయ్య పవిత్రమైన నామములో అడిగి బ్రతిమాలు కొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మీ అందరితోనూ ఉండునుగాక. సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ సదాశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.